ముగ్గురు మంత్రులు దొంగలు, మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పాను. మేము అనుకుంటున్నాం, మేము భావించినాం. తుమ్మల నాగేశ్వర గారు మంత్రి మహానుభావుడు, అందరికి సాయం చేస్తాడు, డెవలప్మెంట్ మంత్రి అనుకున్నాం. కానీ కాదు, పేదల పొట్ట కొట్టి పేదల్ని ఇప్పుడు అన్యాయం చేసి నీలువలో కూల్చిండు. ఇది భూదాన భూమి కాదా? ఇది భూదాన భూమి కాకపోతే చెప్పొచ్చుగా, 8 ఏళ్ల కన్నా చెప్పొచ్చుగా మమ్మల్ని. భూమి లేని వాళ్ళకి భూమి ఎత్తవారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇది ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజలు పాలన చేసే, ప్రజలే పాలన చేయాల. మేము ప్రజల పాలన చేస్తున్నాం. రౌడీలని గుండాలను తీసుకొచ్చి ఒక మహిళని అక్రమంగా తలకాయ పగల కొట్టుకు చంపారు. అర్ధరాత్రి వచ్చి కూల్చారు సార్. మా ఇల్లు గొల్లైపోయినాయి, మా అన్ని సామాన్లు గొల్లైపోయినాయి, మా ఫ్రిడ్జ్లు, కూలర్లు, టీవీలు ఎక్కడికెక్కడ గొల్లైపోయినాయి. లక్షల ఆస్తి నష్టం జరిగింది. మాకేమని ఇచ్చారు? అంటే మనిషి జీవించే హక్కు లేదా? ప్రాథమిక హక్కు లేదా? మేము మనుషులం కావా? మేము భారతీయులం కావా? మేము ఖమ్మం జిల్లా వాసులం కావా? మేము తెస్తాం. ఖమ్మం జిల్లాలో ఈ ఓట్లు ఉన్నాయని మేము చూపిస్తాం. అంటే మా ఓట్లు ఎప్పుడు కావా? కబ్జాలు కావా? వాళ్ళకి వేల లక్షల ఎకరాలు కావాలి. వాళ్ళు అయితే ఆక్రమించుకోవచ్చు. ఆక్రమించుకొని ఈ పోలీసు తొత్తులు వాళ్ళకి దొంగలుగా వాళ్ళ కాపలా కాస్తారు, ఎస్కాట్ కాస్తారు. వాళ్ళ భూములకు రక్షణ ఉంటుంది. కానీ మా పేదలకు మాత్రం నిర్దాక్షిణ్యం కూర్చారు.